ఒక పల్లెలో రమేష్ మరియు కవిత అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు ఒకరినొకరు చాలా ప్రేమించుకునే సంతోషమైన జంట. ఒకరోజు వాళ్ళు పట్టణం బయట ఉన్న ఒక పాత ఇంటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్కడికి మారారు. మొదటి రోజులు బాగానే గడిచాయి. కానీ ఒక రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. కవిత భయపడి రమేష్ను లేపింది. రమేష్ లేచి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి గడియారం 12 అయ్యేసరికి తలుపు తానే మెల్లగా తెరుచుకుంది. ఇంట్లో చల్లని గాలి వీచింది. కవితకు భయం వేసింది. కొన్ని రోజులు తర్వాత ఒక రాత్రి వాళ్ళు ఇద్దరూ గోడపై ఒక పెద్ద భయంకరమైన నీడ కదులుతున్నట్టు చూశారు. ఆ నీడ నెమ్మదిగా వాళ్లవైపు వస్తున్నట్టు కనిపించింది. కవిత కేక వేసింది. అప్పుడే ఒక్కసారిగా ఇంటి లైట్లు ఆఫ్ అయ్యాయి. చీకట్లో ఎవరో నెమ్మదిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఇద్దరూ చాలా భయపడ్డారు. అప్పుడు వాళ్ళు వెంటనే ఇంటి బయటకు పరుగెత్తి వెళ్ళిపోయారు. మరుసటి రోజు గ్రామంలో ఉన్న పెద్ద మనిషి వాళ్లకు చెప్పాడు. ఆ ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషి చనిపోయాడు. అప్పట్నుంచి అక్కడ ఆత్మ తిరుగుతుందని ప్రజలు చెబుతారు. ఆ తర్వాత రమేష్ మరియు కవిత ఆ ఇంటిని వదిలి మరో ఇంటికి మారిపోయారు. నీతి: కొన్ని చోట్ల ఉన్న ప్రమాదాలను తక్కువగా అంచనా